వజాహిద్ సైద్ అలీ ఖాన్ అని ఈయన ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ విలేకరి. ప్రస్తుతం ఈయన అమెరికాలో ఉంటున్నారు. ఈయన తన యూట్యూబ్ ఛానల్లో 2 వీడియోస్ విడుదల చేశారండి. నిన్నంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా సర్క్యులేట్ అవుతున్న విషయం ఇది. ఏమిటి ఇది అంటే, ఇమ్రాన్ ఖాన్ గారు ప్రాణాలతో ఉన్నారా? ఒక వీడియోలో ఏమో ఖాన్ ఇంకా కూడా ప్రాణాలతో ఉన్నారా అని చెప్పి పెట్టి, ఒకవేళ ఈయనకి ఏమైనా అయితే తరువాత ఏమిటి, ఇదే 2 పార్ట్స్. సో ఇది ఒక్కసారి పాకిస్తాన్లో ఉంటారు కదా సోషల్ మీడియా వాళ్ళు. సో వాళ్ళు దీన్ని సర్క్యులేట్ చేయడంతో, షేర్ చేయడంతో మీకు 20 లక్షల మంది ఇవాళ పాకిస్తాన్లో రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చెయ్యబోతున్నాము అని వార్తలు. అంటే ఒక లెజెండరీ క్రికెటర్ అండి, ద మోస్ట్ పాపులర్ పాకిస్తాన్ లీడర్ ఇమ్రాన్ ఖాన్ అంటే ఒక మాస్ లీడర్. యువకులు ఇతన్ని ఎలా ఫాలో అవుతారు అంటే, క్రికెట్ నుంచి పాలిటిక్స్ దాకా ప్రస్తుతం ఉండే పరిస్థితులు తెలియని బాధ. సో ఇప్పుడు మీకు ఈయన ఏమంటారు అంటే, తన వీడియోలో పాకిస్తాన్ అనబడే దేశము, దానిని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే పార్లమెంటు కాదు, పిఎంఓ అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు కాదు, జనరల్ హెడ్ క్వార్టర్స్ అంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్. సో వీళ్ళే చక్రము తిప్పుతున్నారు. మీకు యావత్ పాకిస్తాన్ని వీళ్ళే తమ కంట్రోల్లో పెట్టుకుంటున్నారు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని. అంటే మీకు ఈయన చాలా నిజాయితీ పరుడు అని చెప్తారు ఈ విలేకరిని. డేటాతో సహా, మీకు ఆధారాలతో సహా మాట్లాడతాడు. అమెరికాలో ఉంటాడు కదా, సో ప్రొఫెషనల్గా బిహేవ్ చెయ్యాలని ఇతనికి బాగా తెలుసు. ఈయనేమంటాడు అంటే, ఇప్పుడు ఈ జనరల్ హెడ్ క్వార్టర్స్ యొక్క బ్రాంచ్ చాలా ఉంటాయి కదండి, ఎన్నో బ్రాంచులు ఉంటాయి. దానికి సంబంధించిన ఒక ఉన్నత అధికారి, అలాగే మీకు మిలిటరీ ఇంటెలిజెన్స్, C4 డైరెక్టరేటివ్, వీళ్లకు సంబంధించిన ఆఫీసర్స్, కీలకమైన ఆఫీసర్స్, ఒక జూనియర్ అధికారి కూడా. సో ఈ నలుగురుతో కూడా నేను మాట్లాడితే, మేము ఇమ్రాన్ ఖాన్ని పోగొట్టుకున్నాము. సో ఇది వీళ్ళు చెప్పిన వార్త. అంటే ఫిజికల్గా ఆయన మా ముందు లేరు అని చెప్పి ఒక షాకింగ్ వార్త చెప్పారు అని ఈ వీడియోలో ఆయన మాట్లాడారు. అంటే ఇమ్రాన్ ఖాన్ గారు ప్రాణాలతో లేరు అనే విషయాన్ని ఈ నలుగురు అధికారులు కలిసి నాకు చెప్పారు అని చెప్పి ఈయన చెప్తున్నాడు. ఎటొచ్చి ప్రభుత్వం యొక్క బాధ్యత ఏమిటి అంటే, మీడియాకు అనండి, ప్రజలకు అనండి, వాళ్ళ పార్టీ, ఇంకా కూడా అతనికి ఒక పార్టీ ఉంది కదండి, మీకు PTI అంటారు కదా, పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్. ఈ పార్టీ నాయకులకు మీరు ఆధారాలు చూపించాలి. ఇమ్రాన్ ఖాన్ గారు ప్రాణాలతోనే ఉన్నారు అని ఫిజికల్గా మీరు చూపించాలి. మీకు తెలుసు కదండి, ఒక్కసారి ఒక వీడియోలో మాట్లాడారు. ఈయనకి 3 సిస్టర్స్ అండి. సో వీళ్ళు ఇమ్రాన్ ఖాన్ గారిని కలవడానికి రావెల్పిండి జైలు దగ్గరికి వెళితే ముందు వీళ్ళని రానివ్వలే, తర్వాత జుట్టు పట్టుకొని బయటికి లాగారు. మళ్ళీ ఒక సందర్భంలో అతని భార్య ముందే ఇమ్రాన్ ఖాన్ని కొట్టడం ఎక్కడైనా ఉంటుందా? సో పాకిస్తాన్లో డెమోక్రసీ ఇవన్నీ ఎవరైనా మాట్లాడితే పిచ్చి ఆలోచనలండి. అక్కడ ఎలక్షన్స్, మీకు ప్రైమ్ మినిస్టరు, హోమ్ మినిస్టర్, పార్లమెంట్ అంతా ఉత్తి మీకు ఫేక్ అండి. ఎక్కడ ఎటువంటి నిజాయితీ ఉండదు. ఇదే ఈయన అంటున్నాడు. అసలు ఈ దేశము ఎటు వెళుతుంది, అడిగే నాదుడు లేడా? అసీం మునీర్ ఆ పరిపాలన చేయడం ఏమిటి, అతని ఇష్టమా, ఎలా కుదురుతుంది అని అడుగుతున్నాడు. ఎక్కడ నుంచి? అమెరికా నుంచి అడుగుతున్నాడు. దాంతో ఇవాళ ఏమైంది, మీకు ఈ PTI అనబడే పార్టీ, ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ అన్నాము అనుకోండి, ఒక క్రికెట్ ప్లేయర్గా మనకు తెలుసు, పూర్వ ప్రధానమంత్రిగా తెలుసు. ఇంకొక యాంగిల్ ఉందండి, ఇతను ఒక పష్తూన్ యువకుడు. మీకు పష్తూన్ అన్నప్పుడు ఖైబర్ పాఖ్తూన్ఖ్వాలో వీళ్ళ పాపులారిటీ అంటే, మీకు తాలిబాన్ అంటేనే పష్తూన్ యువకులు అండి. వీళ్ళు తలచుకుంటే పాకిస్తాన్ అనబడే దేశాన్నే లేకుండా చెయ్యగలరు. కొన్ని కారణాలు అంటే, ఆఫ్ఘనిస్తాన్ ఇవాళే కదా 2021లోనే స్వతంత్రము పొందింది అని చెప్పి తాలిబాన్ ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు కొన్ని కారణాలతో ఆగుతున్నారు. లేదంటే డైరెక్ట్గా పాకిస్తాన్ మీదే యుద్ధము ప్రకటిస్తారు. అలాంటిది ఈ ఖైబర్ పాఖ్తూన్ఖ్వా యొక్క చీఫ్ మినిస్టర్ ఉన్నాడు చూసారా, ఇతను ఇమ్రాన్ ఖాన్ యొక్క ఫాలోయర్. అలాగే మీకు ఈ PTI పార్టీ యొక్క అతి ముఖ్యమైన నాయకుడు. ఈయనేం చేశాడు, ఒకవేళ ఇదే
అమెరికా నుంచి మీరు ఒక వీడియో పెడుతున్నారు, ఇందులో ఈ అధికారులంతా ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతోనే లేడు అని చెప్తున్నారు అంటే, మేము 20 లక్షల మంది సెప్టెంబర్ నెల మీకు ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి రావెల్పిండి దాకా ఒక రోడ్ షో నిర్వహించబోతున్నాం. ఒక మార్చింగ్ అనేది ఉంటుంది. ఎవడు మమ్మల్ని ఆపలేడు. సో మేము వస్తాం, రావెల్పిండి జైలుకు వస్తాం. అక్కడ మీరు ఇమ్రాన్ ఖాన్ని చూపించాలి, ఫిజికల్గా మాకు చూపించాలి. తరువాత మా లాయర్ ఉన్నాడు, ఆయన తన పోరాటాన్ని కొనసాగించాలండి. మా డాక్టర్లు ఉంటారు, వాళ్ళు ఆయనకు వైద్య పరీక్ష చెయ్యాలి. ఆల్రెడీ ఒక కన్ను పోయిందండి. అలాంటిది పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం ఏం చెప్తుంది, ఆయన చాలా హెల్దీగా ఉన్నారు. ఒక వ్యక్తి 3 ఏళ్ల పాటు జైల్లో ఉంటే, అంటే ఆగస్టు 5, 2022 ఈయన్ని తీసుకువెళ్ళి రావెల్పిండి జైల్లో పెట్టారండి. 3 ఏళ్ల పాటు ఒక వ్యక్తి జైల్లోనే మగ్గుతూ ఉంటే ఇతను హెల్దీగా ఉంటాడా? మీరు చెప్పండి. ఇంపాసిబుల్ కదా. కానీ మీకు పచ్చి అబద్ధాలు ఇదే కదా. మీకు డొనాల్డ్ ట్రంప్ ఎన్ని అబద్ధాలు చెప్తాడో అతనికి మించి అసీం మునీర్ మీకు షాబాజ్ షరీఫ్ అబద్ధాలు చెప్తారు. కాబట్టి వీళ్ళు కలిసిపోయారు. సో ఇప్పుడు ఏమైంది మీకు? అలాంటిది ఇతని మీద 14 ఏళ్ల జైలు శిక్ష ఉందండి. 80 కేసుల పైగా ఉంది. అంటే ఇతను బయటికి రావడం అనేది ఇంపాసిబుల్, జరగదు. కోర్టు నుంచి వీళ్ళు ఇలాంటి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. 14 ఇయర్స్. ఇవాళ ఆయన వయసు ఎంత? 73. అంటే 83, 87, 88 ఏళ్లకు ఈయన బయటికి వస్తాడు అంటే ఎవ్వరూ నమ్మరు కదా, ఎవ్వరూ ఒప్పుకోరు. తరువాత మళ్ళీ కేసులు అంటారు. ఆయన ఫిజికల్గా ఫిట్గా ఉండడు కదండి. 87, 88 ఇయర్స్ అన్నప్పుడు ఖచ్చితంగా ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి కదా. ఫ్యామిలీ వాళ్ళు చూసుకుంటారు, ఎక్కడో ఆయన ఉంటాడు. అంతేగాని మళ్ళీ పోరాటాలు అయితే చేయలేడు కదా, అంత శక్తి ఉండదు కదా. కానీ ఇప్పుడు వీళ్ళకి ఏంటి బాధ? పాకిస్తాన్ ఆర్మీకి ఏమిటి బాధ? ఇమ్రాన్ ఖాన్ని ప్రజలకు ఒక్కసారి చూపించవచ్చు కదా. ప్రజలకు కాకపోతే కుటుంబ సభ్యులకు, 3 సిస్టర్స్ ఉన్నారు కదా, భార్య ఉంది కదా, చూపించండి. ఇది వీళ్ళ డిమాండ్ చేయడం లేదు. అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది కదా. అతను శుభ్రంగా ఉంటే మీకేంటి ప్రాబ్లం? అక్కడ ఏదో తేడా ఉంది కాబట్టి వీళ్ళు రిఫ్యూజ్ చేయడం కాదండి, కొట్టడాలు, తరిమి వెయ్యడాలు. దాంతో ఇప్పుడు 20 లక్షల మంది రావెల్పిండి జైలుకు వస్తున్నారు అనుకోండి. వీళ్ళని ఎలా ఆపాలి అనే ప్రయత్నాలే తప్ప మీరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. ఒక 10 మంది ముఖ్యమైన నాయకులు రావెల్పిండి జైలుకు రండి, వచ్చి అక్కడ ఇమ్రాన్ ఖాన్ని చూసుకోండి, ఎలా ఉన్నాడో తరువాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. ఇది కదండి బాధ్యత. అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి? మిలిటరీ యాక్షన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఇదే బాయిలింగ్ పాయింట్ అండి. మీరు గమనిస్తున్నారో లేదో, పిఓకే వద్ద సరిగ్గా అలాంటి సిచ్యువేషన్. మీకు ఆగస్టు 11 మీకు బలూచిస్తాన్ లిబరేషన్ అయిపోయింది, వాళ్ళు అనౌన్స్ చేసేసుకున్నారు. అటువైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా నుంచి ఈ యువకులు ఒక సైన్యముగా తయారయ్యి మీకు రావెల్పిండి వైపు వస్తున్నారు. అంటే ఇక్కడే వీళ్ళ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఉంది. అక్కడ ఏవైనా జరిగితే పాకిస్తాన్లో ఒక అతిపెద్ద విప్లవం. ఎందుకంటే వాళ్ళ మోస్ట్ పాపులర్ నాయకుడు ఇంత దారుణంగా మీకు ఎవరికి అసలు ప్రజలకు సంబంధమే లేదు అన్నట్టుగా అతన్ని అక్కడ దాచిపెట్టారా, ప్రాణాలు తీసారా, ఏం చేశారు ఎవరికీ తెలియడం లేదు. ప్రపంచంలో ఇంతంత మంది నాయకులు ఉన్నారు, ఎవరైనా అసీం మునీర్ని అడుగుతున్నారా అండి? ఒరే ఏం చేసావురా? ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతో ఉన్నాడా లేడా, లేదా హార్ట్ అటాక్ వచ్చి పోయాడు, ఏదో ఒక అబద్ధం చెప్పాలి కదా. అతన్ని దాచిపెట్టి ఎవరికీ చూపించకుండా నువ్వు ఏం సాధిస్తావు అని చెప్పి ఏ ఒక నాయకుడైనా అడుగుతున్నాడంటే ప్రపంచం యొక్క తీరు చూడండి. ఎక్కడా కూడా న్యాయబద్ధమైన పోరాటము అనేది లేదండి. ఇది పాకిస్తాన్లో అయితే 100% నిజం. మరి ఇంత ఒక ప్రముఖ జర్నలిస్ట్ ఇమ్రాన్ ఖాన్ ప్రాణాలతోనే లేడు అని చెప్పి ఆయన వీడియో పెడితే దీన్ని మనము ఎలా చూడాలి? ఎందుకంటే డైరెక్ట్గా భారత్కు సంబంధించిన వ్యవహారం. మరి దీని మీద మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.